వ్యవసాయదారులకి జగన్ ప్రభుత్వం ఏమైనా మేలు చేసింది? బాగా మేలు చేసింది. ఇస్తాను మాట మొత్తం మాట తప్పకుండా అన్ని ఇచ్చేసిండు. రైతులు అందరూ బాగా ఉంటున్నారు. అది బాగా ఎప్పుడు అనుకున్న వాళ్ళే కానీ అనుకున్న వాళ్ళు లేకుండా లేడు. అంటే రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి, ఇంకా మిగతా విలేజ్ క్లినిక్లు కూడా చాలా వచ్చినాయి. అవన్నీ అన్నీ ఉన్నాయి. అన్ని ఎత్తనే ఉన్నారు. అన్ని ఎత్తనే ఉన్నారు. జగన్ వచ్చిన తర్వాత ఏం చేయలేదని ఎవడు ఏదంటారు చేతగానోడు, అంతేగాని చేతగాడు అన్ని పడుతుంది. అన్ని చేతలు మాకు కూడా వస్తున్నాయి అన్ని మొత్తం. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎవరు ఏ పార్టీ విజయం సాధించబోతున్నారు? జగన్ గారే, దానికి తిరిగి లేదు. ఇటువంటి మరి కేసీఆర్ నాని గారు లాంటి నాయకులు మరి వైసీపీలో వస్తుంటాయి, ఇంకొంతమంది వస్తే మరి ఇంకా ఎలా ఉంటుంది వైసీపీ? ఇంకా పై ఇంకా మొక్కల పోద్ది, వెనక ఆడదు, ఇంకా మొక్కల పోయి పైన. కానీ కొంతమంది అంటున్నారు బాబాయ్, కొంతమంది అంటున్నారు ఈసారి 3 నెలలు ఆగండి, 2 నెలలు ఆగండి, మన ప్రభుత్వం వచ్చేస్తే చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది అంటారు. 3 కాదు, ఇంకా 10 సంవత్సరాలు ఆగినా ఏం కాదు. ఏం కాదు, అంతే. ప్రజల్లో ఏదో మార్పు వచ్చింది, ప్రజల్లో మారిపోయి బాగా. ఎటువైపు వచ్చింది ప్రజల మార్పు? జగన్ గారు మొత్తం ఆవిడ మగలు మొత్తం అది మాట్లాడుతున్నారు కదా. మొన్నేమో 151 వచ్చినాయి, ఈసారి ఎలా ఉండబోతుంది? ఆయనకి తగ్గుతాయా పెరుగుతాయి? అది మొత్తం పెరుగుతుంది, తగ్గదు. అలాగే తగ్గిన మాట అనకూడదు, దాన్ని లేదు. అది లేదు కొద్ది వాళ్ళకి. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ ఎటువంటి సపోర్ట్ ఉంది అక్కడ? ఎక్కువ జగన్ గారికి ఎక్కువ ఉంది. ఇప్పుడు సంక్షేమ పాలన అన్నారు జగన్, ఓకే, చాలా 2 కోట్ల రూపాయల పైన బటన్ నొక్కేసి అంటున్నారు. అది ఎలా పనిచేస్తుందా? అందరూ పనిచేస్తుంది. అందరు తిన్నోడు అక్కడ లేరు, మొత్తం అందరికి వచ్చినాయి. ఓటింగ్ వచ్చేసరికి పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఇప్పుడు 2019లో ముందుగా మరి టీడీపీ 10,000 అయితే అక్కచెల్లెమ్మల ఖాతాలో వేసింది. అవి పని చేయలేదు, మార్పు వచ్చింది అంటున్నారు. ఇవి పని చేస్తే లేదు, గాడి పని చేస్తాయి. దానికి తిరిగి అసలు లేదు. గెలిచిన గెలిచిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇస్తున్నామండి. ఎప్పుడు పిడితే దానికి అనుకోవచ్చు. నాన్నగారు పార్టీ మరి ఇటు వచ్చారు, ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి ఆయన వర్గం కానీ ఆయన నాయకులు కానీ ఈయన వైపు వచ్చే అవకాశం అది మొత్తం తిరుగుతారు. మొత్తం మార్పు కనబడుతుంది. ఇంకే కోగపడదు నీకే. నాకు తిరిగి లేదు అలాగే. ఇంకా 175 అన్నారు అసలు ఇంకా పెంచొద్దు అట్లా. ఇంకా టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులు కానీ ఓటర్లు కానీ వచ్చే అవకాశం ఉందా నాన్నగారికి? వచ్చేవాళ్ళు ఉన్నారు, వస్తారు, గ్యారెంటీగా వస్తారు. ఇంకా తిరగలేదు దానికి. పోయినసారి చాలా అంటే 8,000 అట్లా కొద్దిగా మెజార్టీతో గెలిచారు. ఈసారి మెజార్టీ ఇంకా మెజార్టీ లక్షల్లో కానీ తగ్గడానికి లేదు. ఏమనుకున్నారు మీ ప్రాంతంలో, మీ నియోజకవర్గంలో నాన్నగారు బాగుందని, బాగా రావటం మంచిదని. అప్పుడు టాటా కంటే బాగా పనిచేసింది అప్పుడు. దానివల్ల జనం వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి ఎంపీ నిధులు కూడా చాలా బాగా విస్తృతం ఖర్చు పెట్టారు, పార్టీలకు అతీతంగా కానీ ప్రాంతాలకు అతీతంగా కానీ. అసలు బాగానే ఇచ్చింది, బాగానే జరిగింది. ఇప్పుడు మరి ఎన్టీఆర్ జిల్లా అంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలు నాన్నగారు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది? ఇంకా బాగా ఉండదు అట్లే. దానికి తిరిగి అసలు లేదు, స్వీప్ అయిపోతుంది. దానికి అసలు తిరిగే లేదు దానికి. ఇప్పుడు మెజార్టీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? లక్షలను వద్ది. దాని లెక్క చెప్పే పని అసలు లేదు, లెక్క పెట్టే పని అసలు లేదు కదా. లక్షల లెక్క కాడ పెట్టుకోవడం భారీ బాగా వస్తుంది మార్పు. ఇప్పుడు నందిగామ జగ్గేపేట ఉంది, చాలా వాటికి ఏదో వ్యతిరేకత వచ్చింది ఇది అంటున్నారు. అసలు ఏది లేనే లేదు, అసలు లేనే లేదు. అది ఉదయ్ భాను గారికి వస్తుంది, గెలుతురు అన్ని చేస్తారు.